ఈ జీవులన్నీ కనబడుతున్నవని. అందుకనే ఈ సృష్టికి దీనికి సంబంధించి నేను ఏమంటున్నాను, చేరి ఉన్నది జీవరహస్యం సాగర గర్భాన, దాగి ఉన్నది సృష్టి రహస్యం అంతరిక్షాన. ఓ మానవుడా, మహనీయుడా, ఛేదించి భేదించి చేరుకో జ్ఞాన శిఖరాన్ని. అది మనిషికే నేను సందేశం ఇస్తున్నాను, ఇన్ని జీవుల్లోనూ. చూసారా? అందుకే ఇంకొక క్రమంలో నేలలో ఉంది జీవం, నీటిలో ఉంది ప్రాణం, ధరణీ నారాయణ బంధం పద్మభవని సంభవం. జీవ సృష్టి ఆరంభం, జీవులు ప్రారంభం. మానవ జీవి, మనిషి, మనీషి. ఇక్కడి నుంచి జ్ఞానం ప్రారంభమైంది. మనీషి, ఋషి, రాజర్షి, మహర్షి, దేవర్షి. అంతవరకే ఈ జీవి పరిణామం. ఇంతవరకు కూడా అది మనసా సెన్సేషన్ ఏదైనా కార్యమండి. జీవుల యొక్క పరిణామం ప్రారంభం, పరిణామం, పరిపూర్తి అంతవరకు. అయితే జీవులు బ్రతకడం వరకు ఆగిపోయాయి. కానీ మానవ జీవి దాంతోనే పాటు వాటితో పాటే ఉండి ఇది మానవ జీవిగా మారింది. మానవ జీవి మనిషిగా మారింది. ఆ మార్పు ఎందుకు జరిగింది అనేటువంటి ఆలోచన చేస్తే, మరి బ్రెయిన్ అనేది కుడి ఎడంగా ఆ సెన్సేషన్కు సంబంధించి చాలా చోట్ల చాలా వాటికి ఉంటాయి. మనిషికి కూడా బ్రెయినే ఉంది, ఏనుగుకే ఉంది. వాటి వ్యవహారాల్లో క్వాంటిటీ ఉంది ఆ బ్రెయిన్లో. మనిషి బ్రెయిన్లో క్వాంటిటీతో పాటు క్వాలిటీ ఉంది.